హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కిచెన్. ఇదే నా ఫస్ట్ వీడియో అండి. కొద్దిగా నర్వస్గా ఫీల్ అవుతున్నాను. ఈజీగా చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఒక 3/4 కేజీ చికెన్ తీసుకొని అందులో 2 స్పూన్లు ఉప్పు వేసేసి, 1 స్పూన్ పసుపు వేసేసి, సుమారుగా 1 స్పూన్ పసుపు వేసేసి, 2 స్పూన్లు కారం, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కారం అయితే మేము తక్కువగా తింటాం కాబట్టి అలాగ వేసుకున్నాము. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా తయారు చేసుకుంది అయితే టేస్ట్ బాగుంటుంది. షాప్లో కొన్న దానికన్నా ఫ్రెష్గా మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసుకుంది అయితే బాగా టేస్ట్గా ఉంటుంది. కావాలంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. బాగా అన్ని ముక్కలకు పట్టేలాగా పెట్టేసుకోండి, కలిపేసి పెట్టేయండి. తర్వాత ఒక 3 స్పూన్లు పెరుగు వేసేసి అది కూడా కలిపేసి పెట్టండి. బాగా అన్ని ముక్కలకు పట్టేలాగా చూడండి. అన్ని ముక్కలకు పట్టాక మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. మ్యారినేషన్ అనమాట. ఇలా పక్కన పెట్టేసి ఒక 15 మినిట్స్ సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు మనకి. ఎమ్మటే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసేయండి. కుక్కర్లో ఒక 4-5 స్పూన్స్ పెద్ద గంటలతోని నూనె వేసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. మీరు డైలీ ఏమి వాడుతున్నారు కుకింగ్ ఆయిల్ అది వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. 2 స్పూన్లు గీ వేసాను. గీ కూడా ఇంట్లో తయారు చేసుకుందే వేసాను. ఇక ఆనియన్స్ అయితే ఒక 3 వేసానండి. 3 స్మాల్ సైజ్ అయితే 4 వేసుకోవచ్చు, బిగ్ సైజ్ అయితే 3 ఆనియన్స్ వేసుకోవచ్చు. సన్నగా తరుక్కోవాలి ఆనియన్. పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకున్నాను. వేసేసి అవి బాగా అవి 2 కలిపి నూనెలో వేయించేసుకోవాలి. నూనె మనం ఇప్పుడు నెయ్యి వేసాం కదా కుక్కర్లో, అలాగా అవి బాగా వేయించేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో అయినా హై ఫ్లేమ్లో అయినా పెట్టేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఎర్రగా అయ్యేదాకా చూసుకోవాలన్నమాట. మనకైతే ఈ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తామంటే ఈ వింటర్లో కొంచెం రైనీ సీజన్లో పిల్లలకి కానీ మన ఫ్యామిలీకి మన నాన్ వెజ్ ప్రియులకి అయితే బాగా ఇదే నచ్చుతుంది. ఇంకా మనం ఎంత వెజిటేరియన్ పెట్టినా వాళ్ళు లైక్ చేయరు. ఇట్లాగా నాన్ వెజ్ అయితే ఇష్టంగా తినేస్తారు. ఎర్రగా అయింది కదా. ఇప్పుడు ఆ ఉల్లిపాయలన్నీ కొన్ని 3/4 ఉల్లిపాయలు తీసేసుకోవాలి. 1/4 అలాగే ఉంచేసాను. ఉంచేసి అవి కూడా అందులోనే చికెన్ వేస్తున్నాను. చికెన్లోనే ఇందాక మనం కొత్తిమీర పుదీనా అవన్నీ ఏమి వేసుకోలేదు కదా. ఇప్పుడు ఆ కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను, ఒక గుప్పెడు పుదీనా, అవి కూడా కలిపేసాను అనమాట. చికెన్తో కలిపేసేసి ఆ వేగిన ఉల్లిపాయ చూడండి అందులోనే కుక్కర్లోనే వేసేయాలి. కుక్కర్ స్టవ్ ఆన్లోనే ఉంది, సిమ్లో పెట్టాను. మొత్తం వేసేసుకుని అది కూడా బాగా కలపాలన్నమాట. మొత్తము కుక్కర్లో వేసేసుకొని నీట్గా పైన కిందకి మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కింద ఆనియన్ ఉంది కదా, అది మాడిపోకూడదు అనమాట. పైకి కింద కంటుంటే ఇంకా చక్కగా అది మాడిపోకుండా ఉంటుంది అనమాట. ఇది చికెను మనం చూస్తుంటే పచ్చిగా ఉంది కదా, ఈ చికెన్ కొద్దిగా ఉడికినట్టు అవ్వాలన్నమాట. దాంట్లోనే కొద్దిగా నీరంతా వెళ్ళిపోవాలన్నమాట. దాంట్లోనే మనం బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, యాలక్కాయలు, లవంగ, చెక్క, షాహీ జీరా అవి కూడా వేసుకోవాలి. వేసేసుకొని కొద్దిసేపు కలపాలన్నమాట. అలాగే కలుపుతూ ఉండాలి. పక్కన ఒక గిన్నెలో ఒక 3 పెద్ద గ్లాసెస్ బిగ్ గ్లాసెస్ వాటరు వేసేసి స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ పక్కన చికెన్ దాంట్లో మళ్ళీ ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండుకొని పెట్టేసుకోవాలన్నమాట. 1/2 చెక్క నిమ్మకాయ పిండేసుకొని పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసాను పైనుంచి. అవేమో నీళ్ళు పక్కన స్టవ్ మీద అవి మరుగుతున్నాయి అనమాట. సాల్ట్ వేసి పెట్టాను. 4 మెంబర్స్ తినేలాగా. ఇందులోనే ఇంకా ధనియాల పౌడర్, గరం మసాలా వేసేసాను. మళ్ళీ ఇంకా జాజికాయ కూడా మనం వేసుకోవాలన్నమాట. జాజికాయ వేస్తే ఏమవుతుందంటే చికెన్ కానీ మటన్ కానీ చాలా సాఫ్ట్ అవుతుంది అనమాట. గట్టిగా కండలు లేకుండా సాఫ్ట్ అయ్యి తినబుద్ధి అవుతుంది అనమాట. మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది అనమాట. అరుగుదలకు కూడా మంచిది అనమాట జాజికాయ. అలా బాగా కలిపేసుకున్నాక అందులోనే నానబెట్టిన బియ్యం, ఒక 4 మెంబర్స్ తినేంత బియ్యం వేసేసుకొని 1/2 కేజీ వేసేసాను. బియ్యము వేసేసి కడిగేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ కడిగేసి పెట్టుకొని 15 మినిట్స్ అయినాక ఇందులో వేసేసుకోవాలి. పైన ఇలా వేసేస్తే మొత్తం బియ్యము అది సరిపోతుంది అనమాట. ఇంకా వేసేసాక పైనకి కిందకి ఒకసారి గంట పెట్టి కలుపుకోవాలి. కలుపుకుంటే సరిపోతుంది అనమాట. పక్కన ఇంకో గిన్నెలో మనకు వేడి నీళ్ళు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు ఇలాగ అనేస్తే చాలు. అనేసి పక్కనే ఉన్న నీళ్ళు మనం
పోసేస్తే సరిపోతుంది అనమాట. నీళ్ళు పోసేస్తే సరిపోతుంది. పోసేసి ఎగ్జాక్ట్గా వేడి నీళ్ళే పోయాలండి, చల్లనీళ్ళు అసలు పోయొద్దు. చల్లనీళ్ళు పోస్తే అది మంచిగా రాదండి, గుర్తుపెట్టుకోండి అందరూ. ఆ నీళ్ళలో మాత్రం సాల్ట్ కంపల్సరీ వేయాలి. కొద్దిగా ఉప్పుగా ఉండాలి నీళ్ళలో ఉప్పు వేస్తే కొంచెం ఉప్పుగా ఉండాలి మనకి. వేసాము ఎందుకంటే మనం బియ్యం వేసాం కదా, దానికి సరిపోవాలి కదా. మనం వేసిన ఉప్పు ఓన్లీ చికెన్కే సరిపోతుంది, బియ్యంకి సరిపోవాలి, రైస్కి కావాలి కాబట్టి మనం అది వేసుకోవాలన్నమాట. 3 విజిల్స్ అయ్యాక మనం తీసుకోవాలి, మూత తీసి చూసుకోవాలి. ఎమ్మటే తీయకండి. 3 విజిల్స్ అయ్యాక ఒక 5 మినిట్స్ ఆగండి. దీని మీదే పైన మనం ఆనియన్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆనియన్ స్ప్రింకిల్ చేసుకొని అలా కొద్దిగా కలిపేస్తే యమ్మీ టేస్టీ చికెన్ పులావ్ రెడీ అండి. ఇంకేం లేదు, మనం ప్లేట్లో పెట్టుకుని తినడమే. చాలా టేస్టీగా ఉంటుంది. అందరు ట్రై చేయండి ఒకసారి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి సార్ అందరూ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ టిల్ ద ఎండ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.